కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? సో ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకుందాం. గోధుమ పిండి, ఆనియన్స్, కారం, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ముల్లంగి, ఆయిల్, జీలకర్ర, పుట్నాల పప్పు, పల్లీల పొడి అండ్ సాల్ట్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. మరి ఇప్పుడు ఫస్ట్ చెప్పండి. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. యాజ్ యూజువల్గా స్టవ్ ఆన్ చేసుకోవాలా? కాదు, ఫస్ట్ మనము డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది చపాతీ కదా, సో మనం ఫస్ట్ డవ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, మిక్సింగ్ బౌల్. యా, సో ఇది ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, తర్వాత కారం, కరివేపాకు, తర్వాత గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ ఇది పల్లీల పొడి. ఆవిడ ఆలోచిస్తున్నారు ఇదేంటి అని. సో పల్లీల పొడి అండ్ జీలకర్ర. జీలకర్ర ఏంటి అంటే తొందరగా మనకి డైజెషన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది నార్మల్గా షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా ఓల్డ్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ముల్లంగి అన్నది చాలా యూస్ఫుల్ అనమాట. లైక్ యాసిడిటీ, హైపర్ యాసిడిటీకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనము ఆయిల్ వేసుకున్నాము. తర్వాత సాల్ట్, నెక్స్ట్ పుట్నాల పప్పు. ఇందులో పొడి కూడా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. లైక్ మనం తినేటప్పుడు అక్కడక్కడ ఇది తగులుతుంది కదా, సో కొంచెం క్రిస్పీ అయిపోతుంది, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను అందుకనే అది పొడి చేయలేదు. సో పుట్నాల పప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఎస్. సో ఇది ముల్లంగి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. లైక్ మనకి చామదుంప కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ వీటన్నిటిలో మనకి 43 to 46% ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. బట్ ముల్లంగిలో మాత్రం 17% ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. సో అందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ప్లస్ హెల్దీ కూడా. సో ఇది హైపర్ యాసిడిటీని చాలా యూస్ఫుల్గా అవుతుంది. లైక్ మార్నింగ్ మనము గ్రీన్ టీ తీసుకుంటారు కొంతమంది, గ్రీన్ టీకి బదులు ఈ ముల్లంగి జ్యూస్లో కొద్దిగా హనీ యాడ్ చేసుకొని తాగితే కనుక వాళ్ళకి హైపర్ యాసిడిటీ అన్నది చాలా త్వరగా రిలీఫ్ అయిపోతుంది. సో అన్నిటి దుంపలో కంటే మనకి ఈ ముల్లంగి దుంప అన్నది చాలా బెస్ట్ అండ్ బెనిఫిట్ రెసిపీ ఇది. ఓకే, సో ఇందులో మనము ముల్లంగి వేసేసుకున్నాము. సో లాస్ట్ మనము గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. గోధుమ పిండి అనే కాదు, జొన్న పిండి కానీ లేకపోతే బియ్యం పిండి కొద్దిగా యాడ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. కొంతమంది మైదా పిండితో చేస్తారు, బట్ అది హెల్త్ కాన్షియస్ అయితే కాదు. సో మనం గోధుమ పిండి యాడ్ చేసుకున్నాము. సో ఎలా ఇంత ఫాస్ట్గా గలగలా మాట్లాడే టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అయితే అక్కడ బ్యాంక్లో కస్టమర్స్తో మాట్లాడి ఫ్లోలో వచ్చేస్తుంది. బ్యాంక్ మీకు చాలా నేర్పించింది. కాదు, ఎందుకు సాడ్ గా ఉంటూ ఉంటారు అక్కడ? మనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూస్తుంటే అంటే మనీ ట్రాన్సాక్షన్స్ లో కొంచెం మనం క్విక్ గా ఉండాలి. బికాస్ అది ట్రాన్సాక్షన్స్ కదా, 0 బదులు 1 పడినా 1 బదులు 2 పడినా అది మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో చాలా కాన్షియస్గా ఉండాలి అక్కడ మాత్రం. సో నేను చాలా కాన్షియస్గా ఉండే ఏకైక మూమెంట్ అది. ఎస్. సో ఇది మొత్తం మనం కలిపేసుకున్నాము. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం మనం. సో ఫైనలీ డౌ ప్రిపేర్ అయింది చపాతీ. సో ఇప్పుడు మనం చపాతీ లాగా వచ్చేసుకుందాము. సో చాలా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది కదా. ముల్లంగి వెజిటబుల్ యాడ్ చేసాము, ఇంకా కొత్తిమీర అన్ని యాడ్ చేసాము, మీకు ఇష్టమైన కరివేపాకు యాడ్ చేసాము. సో సునీత, చిన్నప్పటి నుంచి విచ్ కైండ్ ఆఫ్ అ గర్ల్ యు ఆర్? స్టూడియసా, నాటీయా, చైల్డిషా? ఇట్లా చైల్డిష్, నాటీ రెండు కదా కనిపించేస్తుంది. అలా చేసేవారా బాగా? బాగా. ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చేస్తాయి మనకి ఒక సర్టెన్ ఏజ్లో. సో యాజ్ యూజువల్గా మనం చైల్డిష్ అనేది పోతుంది ఆటోమేటిక్గా, దాని అంతటా అదే పోతుంది. సో మన సిచ్యువేషన్స్ని బట్టి. బట్ నాటినెస్ అనేది ఎక్కడో ఒక మూల అలా బయటకు వస్తూ ఉంటుంది ఫ్రీ టైంలో. కొద్దిగా మనము పిండి యాడ్ చేసుకుందాం.
చపాతీ ఎక్కడ డ్యామేజ్ అవుతుందా, చపాతీకి ఏమైనా దెబ్బ తగులుతుందేమో అని చిన్నగా. వెరీ గుడ్ అండి. సో ఇది రెడీ అయిపోయింది, మనము స్టవ్ ఆన్ చేద్దాం. సో పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తాం. సో ఇది మనము చపాతీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, సో పాన్ కూడా హీట్ అయినట్లుంది. మనం ఇది వేసేద్దాం, చాలా జాగ్రత్తగా వేద్దాం. ఓకే, జాగ్రత్తగా వేశారు. తెలుస్తుందండి మీరు కిచెన్లో ఎంతసేపు ఉంటారో. సేమ్ టు సేమ్ పించా. సో ఇంకొక చపాతీ చేద్దామా? చేద్దాం. సో మీరు షాపింగ్ చేస్తూ ఉంటారా? షాపింగ్ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? చేస్తూ ఉంటారా? అంటే విండో షాపింగ్ చేస్తుంటారా? అంటే ఎప్పుడైనా మనకి మంత్ ఎండ్ ఉన్నప్పుడు అయితే డెఫినెట్ గా విండో షాపింగే, లేదు ఈ ఫెస్టివల్ టైప్ లో అయితే డైరెక్ట్ గా వెళ్ళి షాపింగే. ఓకే, ఎంత టైం పడుతుందండి మీరు స్టోర్ నుంచి బయటకు రావడానికి? చాలా టైం పడుతుంది, ఎందుకంటే గర్ల్స్ తెలుసు కదా, ఒకటి వేసుకోరు, 10 చెక్ చేసుకొని దాంట్లో ఒక్కటి సెలెక్ట్ చేస్తారు. 10 చెక్ చేసుకొని 10 స్టోర్స్ కి వెళ్తారా? లేదు, ఓకే సార్, మనకంటే ఒక బ్రాండ్ ఉంటుంది కదా, లైక్ బ్రాండ్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే లైక్ జూడియో ఏదైనా ఉంటుంది కదా. సో గర్ల్స్ కి ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళకి ఒక షాప్ లో ఒకటి నచ్చిందంటే దానిపైన ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది, లైక్ దాంట్లోనే క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అటే వెళ్తారు. మా మమ్మీ నాకు అదే చెప్తుంటది, ఒక్కటి నచ్చితే అదే షాపింగ్. రెగ్యులర్ కస్టమర్ అవుతాం మనం. మీ మమ్మీ మీరు కలిసి వెళ్తుంటారా? నేను మమ్మీతో వెళ్తుంటాను, ఒక్కోసారి వీకెండ్స్ లో అయితే మా ఫ్రెండ్స్ తో వెళ్తా. సో ఇది అయింది, కొంచెం మనం ఆయిల్ అన్నది యాడ్ చేద్దాము. ఇది వితౌట్ ఆయిల్ కూడా మనం చేసుకోవచ్చు, లైక్ ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళైతే వితౌట్ ఆయిల్ లైక్ పుల్కా టైప్ లాగా ఇది తీసుకోవచ్చు. లేదు మనలోకి యంగ్ ఉన్నారు అంటే ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది, మనం ఇది తీసేద్దాం. అయిపోయింది, ఆఫ్ చేద్దామా? మీరు ఆఫ్ చేద్దామంటే చేద్దాం, లేదంటే కాదు. వద్దు, చేద్దామండి. ఇది ఆఫ్ చేయండి. సో ఇది ముల్లంగి చపాతి మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం, ప్రిపేర్ అయిపోయింది. రేణుక గారు, ముల్లంగి చపాతి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే సునీత గారు, థ్యాంక్ యూ. సో ముల్లంగి చపాతీ రెడీ చేశారు, మరి టేస్ట్ ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారీ విధానం చూద్దాం. ముల్లంగి చపాతీ కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, ముల్లంగి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, వేరుశనగపప్పు పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు. ముల్లంగి చపాతీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగపప్పు పొడి, జీలకర్ర, నూనె, ఉప్పు, శనగపప్పు, ముల్లంగి తురుము, గోధుమ పిండి వేసి బాగా కలుపుకుని డో ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత చపాతీలుగా చేసి పెనం మీద 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంటే ముల్లంగి చపాతీ రెడీ.